బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 19 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా మోస్తరు వానలు పడబోతున్నాయి. సముద్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ నిపుణులు. తెలంగాణలోనూ 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ నిపుణులు. Welcome to Storyboard. Hello, mic check, mic check, mic check.